హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ సింప్లిఫై. ఈ వీడియోలో మనం తెలుసుకునేవి కాలమ్కి ఫామ్ వర్క్ లేదా షట్టరింగ్ మినిమం ఎన్ని డేస్ ఉంచాలి ఇండియన్ స్టాండర్డ్ కోడ్ 456ని బేస్ చేసుకొని. రెండోది, స్లాబ్కి షట్టరింగ్ మినిమం ఎన్ని డేస్ ఉంచాలో తెలుసుకుందాం. ఇప్పుడు కాలం లేదా పిల్లర్ గురించి మాట్లాడుకున్నట్టయితే, కాలంకి షట్టరింగ్ పెట్టి కాంక్రీట్ వేశాక మినిమం 16 to 24 అవర్స్ షట్టరింగ్ అనేది ఉంచాలి. అంటే దగ్గర ఒక రోజు ఉంచాలి మనం కాలం షట్టరింగ్ అనేది. కాంక్రీట్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం మిక్స్ చేసుకున్న కాంక్రీట్ 30 minutes లోపల వాడేయాలి. అప్పుడే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ పరంగా చూస్తే. ఇప్పుడు స్లాబ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మనం స్లాబ్ వేసిన 21 daysకి మొత్తం షట్టరింగ్ అంతా తీసేయచ్చు. IS 456 కోడ్ ఏం చెప్తుందంటే, స్లాబ్కి కొన్ని ప్లేసెస్లో షట్టరింగ్ తీయొచ్చు 21 days కన్నా ముందే. నేను కొన్ని అంటున్నాను, నాట్ కంప్లీట్లీ, ప్లీజ్ మార్క్ మై వర్డ్స్. అవి ఎక్కడనేది ఇప్పుడు మనం చూద్దాం. సోఫిట్ ఫామ్ వర్క్ టు స్లాబ్స్ అంటే ఇక్కడ పిక్చర్లో చూడండి, స్లాబ్ బాటంలో ఉన్న షట్టరింగ్ ప్లేటు మినిమం 3 days అనేది ఉంచాలి. ఒకవేళ మనం 3 days తర్వాత తీయాలి అనుకుంటే ప్రాప్స్ టు బి రీఫిక్స్డ్ అంటే షట్టరింగ్ ప్లేట్ తీసాక అక్కడ స్టీల్ ఐరన్ రాడ్స్ అనేది యథాతథంగా సపోర్ట్స్ పెట్టేయాలి మనం కింద. సోఫిట్ ఫామ్ వర్క్ టు బీమ్స్ సేమ్ యాజ్ బిఫోర్, కాకపోతే ఇక్కడ బీమ్స్ గురించి చెప్తున్నాడు. బీమ్స్ బాటంలో ఉన్న షట్టరింగ్ ప్లేట్స్ మినిమం 7 days ఉంచాలి. సేమ్ యాజ్ బిఫోర్, ప్రాప్స్ టు బి రీఫిక్స్డ్. ప్రాప్స్ టు బీమ్స్ అండ్ స్లాబ్స్ కూడా తీసేయచ్చు కాలం టు కాలంకి మధ్య ఉన్న దూరమును బట్టి. ఒకవేళ కాలంకి మధ్య దూరం 15 అడుగులు అయితే ఇన్ని రోజుల్లో తీయొచ్చు, 20 అడుగులు అయితే ఇన్ని రోజుల్లో తీయొచ్చు అని ఈ పక్కనున్న పిక్చర్లో మీకు చూపించడం అనేది జరుగుతుంది IS కోడ్ ప్రకారం. ఇవన్నీ ఎందుకండి, మేము 21 days తర్వాత షట్టరింగ్ కంప్లీట్గా రిమూవ్ చేసుకుంటామంటే అదే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత వైల్డ్గా షట్టరింగ్ రిమూవ్ చేయొద్దని చెప్పండి. ఎందువల్లంటే బిల్డింగ్ దెబ్బతినే ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ సింప్లిఫై. థ్యాంక్ యూ.